అదేంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను అర్పించైనా సరే నేను ఆ పని చేస్తాను. చూడమ్మా, మీ వారసుడు విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. తన బిడ్డ కోసం సంకల్పించుకోవాలి. పుట్టబోయే వారసుడి కోసం అతని తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాల కోసం 108 బిందెలతో భోలాశంకరుడికి అభిషేకం జరిపించి ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపచేస్తే తప్ప మీ బిడ్డ ఆపద తొలగిపోదమ్మా. గుర్తుంచుకో తల్లి, ప్రేగు తెంచుకొని వంశోద్ధారకుడు ఈ ప్రపంచాన్ని చూడాలంటే అతని తండ్రి ప్రేమతో శివుణ్ణి స్తుతించి ఆ ఈశ్వరుడి మెప్పు పొందితేనే మీ వారసుడు బ్రతుకుతాడు. కొడుకు చేత మీరు చెప్పినట్టే పూజ చేయిస్తాను స్వామి. మా వారసుడిని కాపాడుకుంటాను. మీరిచ్చిన ఈ సలహాకి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. నాకు కాదు తల్లి, ఆ పరమేశ్వరుడికి రుణపడి ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. త్వరగా వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను స్వామి. పదపండు. పండు, సహస్ర బిడ్డని కాపాడుకోవాలంటే విహారి చేత పూజ చేయించాలంట పండు. స్వాముల వారు చెప్పిన మాట నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో విహారి బాబు సహస్రమ్మ బిడ్డ కోసం పూజ చేయడానికి ఒప్పుకుంటారమ్మా. అవునరా, నిన్న కూడా ఆ బిడ్డ గురించి మాట్లాడితే వాడికి ఏ బాధ్యత లేనట్టు, ఏ బంధము లేనట్టు మాట్లాడాడు. అలాంటి వాడు ఈ పూజ చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు విహారీ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాణ్ణి ఒప్పించడం ఎలాగో నాకేమీ అర్థం కావడం లేదురా. అమ్మా, విహారి బాబు లక్ష్మమ్మ వెళ్ళిపోయిందని లక్ష్మమ్మ ఆయన కోసం తిరిగి రాలేదని కోపంతో అలాగున్నారే, కానీ ఒక పసికందుకు హాని జరగబోతుందంటే విహారి బాబు అలా చూస్తూ ఊరుకుని ఉండరమ్మా. ఆయన చాలా మంచి మనసు అమ్మా. కాకపోతే మీరు చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే ఆయన ఒప్పుకుంటారమ్మా. అవునరా, నా మాట వాడు కాదండని నాకు నమ్మకం. ఎలాగైనా సరే విహారిని ఒప్పించి విహారీ చేత పూజ జరిపిస్తాను. ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి అమ్మ, వెళ్దాం. ముందు శాస్త్రం పరిస్థితి చూసి తర్వాత విహారి బాబు ఎక్కడున్నా సరే తీసుకెళ్ళి పూజ జరిపిద్దామమ్మా. పద. ఒసేయ్, కొంచెమైనా నొప్పులు వచ్చినట్టుండవే. ఇలా రిలాక్స్డ్గా ఉంటే ఎవరైనా వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. రానివమ్మా, వచ్చేసరికి నేను ఏదో ఒకటి కవర్ చేస్తానుగా. ఎలా ఉంది ఇప్పుడు? తనకింకా నొప్పులు రాలేదు. కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. అదేంటి, నొప్పులు రాకపోవటం ఏంటి? అమ్మా, ఇందాక సరోగేట్కి నొప్పులొచ్చాయని చెప్పావు కదా,
మరి డాక్టర్ ఏంటి ఇంకా నొప్పులు రాలేదంటుంది? సరోగిట్కి ఎప్పుడు నొప్పులు వస్తాయి? ఎప్పుడు డెలివరీ అవుతుంది? నొప్పులైతే రావాలమ్మా, కానీ ఎప్పుడొస్తాయో మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా నొప్పులు వస్తాయి. ఈ రోజు కానీ లేదా రేపు తెల్లవారుజామునైతే డెలివరీ అవ్వచ్చు. అంటే అప్పటిదాకా నేను ఈ నాటకాన్ని కంటిన్యూ చేయాల్సిందేనా? తప్పదే. ఏం చేస్తాం, భగవంతుడు మన నుదుటం తలరాత అలా రాశాడు. నీకేమో గర్భసంచినే పోగొట్టాడు. అంతా మన కర్మ. సిస్టర్, చెప్పండి మేడం. ఇప్పుడే నొప్పులు వచ్చాయని మా కోడల్ని తీసుకొచ్చారు. తనని ఏ వార్డులో పెట్టారు? మీ కోడలి పేరేంటి మేడం? సహస్ర. అదిగోండి మేడం, అటువైపు నుంచి రైట్కి వెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుంది. అక్కడ అడిగితే చెప్తారు. చాలా థ్యాంక్స్ అమ్మా. రాపండు. సిస్టర్, సహస్రాని లేబర్ పెయిన్స్ తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎక్కడున్నారు? ఇందులో ఉన్నారు. అక్క, ఒసేయ్, మీ అత్తొస్తోందే. ఇంకొంచెం ఉంటే డోర్ తెరుచుకుని లోపలికి వచ్చేసేది. మన కొంపలు మునుగుతాయి. ఈ నాటకం కంటిన్యూ చేయి. చారు, అక్క, లోపల సహస్రకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. పద్మాక్షి వదిన కూడా లోపలే ఉన్నారు. సహస్రకి ఎలా ఉంది ఇప్పుడు? నొప్పులైతే విపరీతంగా ఉన్నాయి. లోపల డాక్టర్ చూస్తున్నారు. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం పద. పదండి. వచ్చేస్తుంది. స్టార్ట్ చెయ్. సహస్ర, అమ్మ సహస్ర, అమ్మ సహస్ర, ఎలా ఉందమ్మా? అత్తయ్య, చాలా పెయిన్ గా ఉంది అత్తయ్య. భరించలేకపోతున్నాను. తట్టుకోవాలమ్మా. ఎంతో ఓర్పుతో ఓపికతో ఉంటే కాని ప్రసవం సజావుగా సాగదమ్మా. డాక్టర్, మీరే నా కోడల్ని, ప్రసవించబోయే బిడ్డని కాపాడాలి డాక్టర్. మీరేం కంగారు పడకండి. తల్లికి బిడ్డకి ఏమీ కాకుండా ప్రసవం చేయించే బాధ్యత నాది.